प्रसाद చూశారుగా జనాలు ఎలా కొట్టుకుంటున్నారు. మనం ఏదైనా ఫంక్షన్ పెట్టేటప్పుడు అది మెయింటెనెన్స్ మొత్తం కరెక్ట్గా ఉండాలి. జనాల్ని ఇలా బఫే సిస్టమ్ పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మీరు 5,000 మంది 10,000 మంది ఇలా పిలిచేటప్పుడు మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. ఇలా పెడితే జనాలు అందరూ తిట్టుకొని వెళ్తున్నారు. కనీసం ఒక్కళ్ళు కూడా సరిగ్గా భోజనం తినలేదు. తినే కొంచెం అన్నమైనా వాళ్ళు కడుపు నిండా ప్రశాంతంగా తినాలి. అక్కడ అసలు ఏం జరుగుతుందంటే అందరు కొట్టుకొని వస్తున్నారు. మన మెయింటెనెన్స్ అది కరెక్ట్గా మెయింటెనెన్స్ చేయడం రావట్లేదు. ప్రతి వాడు వస్తున్నాడు, ఏంద్రా ఇది మెయింటెనెన్స్ ఏంది ఇలా ఉంది, ఇలా పెడుతున్నారు భోజనాలు అని తిట్టుకొని వెళ్ళిపోతున్నారు. పద్ధతి ఇలా కాదు. ప్రతి ఈవెంట్లో, పెళ్ళిళ్ళలో, పొలిటికల్ ఈవెంట్లో, ఫంక్షన్ హాల్స్లో, ప్రతి దాంట్లో ఇలాగే పెడుతున్నారు. మీరు జనాలను అయితే పిలుస్తున్నారు కానీ వాళ్ళని ఎలా మెయింటెనెన్స్ చేయాలా, భోజనాలు ఎలా పెట్టాలా అని మీకు అర్థం కావట్లా. అసలు అక్కడ ఎంత గొడవలు అవుతున్నాయంటే అన్నం దగ్గర చాలా బాగా ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఎలా కొట్టుకుంటున్నారంటే అలా కొట్టుకుంటున్నారు. అంతమందిని పిలిచేటప్పుడు మనం స్ట్రైట్గా టేబుల్ వేసేయాలి. టేబుల్ వేసేస్తే జనాలు అందరూ కూర్చుంటారు, తింటారు. ఇలా బఫే సిస్టమ్ పెట్టేసి జనాలు ఇబ్బందులు పెట్టేసి అసలు అది ప్రోగ్రామే చండాలం అయిపోయింది. మొత్తం కరెక్ట్గా మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే అందరూ ప్రశాంతంగా తింటారు, కూర్చొని తింటారు, వెళ్ళిపోతారు. ఇలా పెట్టారనుకోండి మిమ్మల్నే తిట్టుకుంటారు. పిలిచేదేమో బాగానే పిలిచాడు, భోజనాల కాడ ఏమో అసలు మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదని జనాలు అందరూ అక్కడే అంటున్నారు, తిడుతున్నారు జనాలు. నిజంగానే ఇది ఏం మెయింటెనెన్స్ రా బాబు, చేతకానప్పుడు అసలు ఇలాంటి పెట్టడం వేస్తుంది చాలామంది తిడుతున్నారు. దయచేసి ఇలా పెట్టమాకండి. మీకు తెలియకపోతే అడగండి.